నమస్కారం. సరిత చేతి వంటలోకి స్వాగతం. ఆరోగ్యానికి మంచిదైన మునక్కాయలతో చేసే ఈ పులుసు ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మునక్కాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పీచు పదార్థాలు మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మునక్కాయ పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు. నేను ఇక్కడ 3 మునక్కాయల్ని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 3 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు. ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడవ్వగానే జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు చిటపటలాడగానే ఉల్లిపాయ యాడ్ చేసి కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా వేయించుకుందాం. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకుందాం. మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకుందాం. 1 మినిట్ అయ్యాక మునక్కాయల్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు కారపొడి వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుందాం. రెండు నిమిషాలు అయ్యాక ఒకసారి కలుపుకొని నార్మల్ మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. దీనిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పైన 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. రెండు విజిల్లు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టీమ్ పూర్తిగా పోయాక ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. అంతేనండి, మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు చూడగలుగుతారు మునక్కాయ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాం. ఈ వేడివేడి మునక్కాయ పులుసు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.